హలో ఫ్రెండ్స్, డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మార్వెల్ కామిక్స్లో చాలా పాపులర్ అయిన క్యారెక్టర్స్. జూలైలో రిలీజ్ అవబోతున్న డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీతో మనం ఫైనల్లీ వాల్వరిన్ వర్సెస్ డెడ్పూల్ లైవ్ యాక్షన్ మూవీని చూడబోతున్నాం. అండ్ ఇవాళ ఈ వీడియోలో మార్వెల్ కామిక్స్లో అసలు వీరిద్దరి మధ్య ఫైట్ ఎలా మొదలైంది, వీరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అండ్ వీరిద్దరిలో ఎవరు గెలుస్తారు అనే దాని గురించి చెప్పబోతున్నాను. 1994లో రిలీజ్ అయిన వాల్వరిన్ ఇష్యూ నెంబర్ 88లో మొట్టమొదటిసారిగా వాల్వరిన్కి డెడ్పూల్కి మధ్య ఫైట్ జరిగింది. ఆ ఇష్యూ స్టార్టింగ్లో వాల్వరిన్ ఒక అపార్ట్మెంట్కి వెళ్తాడు. అతను వెళ్ళే సమయానికి ఆ అపార్ట్మెంట్ డోర్ డిస్ట్రాయ్ అయి ఉంటుంది. దాంతో ఎవరో హౌస్ బ్రేక్ ఇన్ అయ్యారని తెలియడంతో వాల్వరిన్ తన కాస్ట్యూమ్లోకి చేంజ్ అయి లోపలికి వెళ్తాడు. అక్కడ అతను డెడ్పూల్ని మొదటిసారిగా మీట్ అవుతాడు. అసలు వీరిద్దరూ ఆ అపార్ట్మెంట్లో ఎందుకు ఉన్నారు అండ్ అంతకుముందు ఏమైందనేది ఒకసారి చూద్దాం. డెడ్పూల్ లవర్ అయిన వెనెసా మార్వెల్ కామిక్స్లో ఒక మ్యూటెంట్. ఆమెకు ఎవరి రూపంలోకైనా మారగలిగే షేప్ షిఫ్ట్ పవర్స్ ఉంటాయి. అండ్ ఆమె ఒకరోజు తన లైఫ్లో యంగ్ మర్సనరీ అయిన వేడ్ విల్సన్ని కలుసుకుంటుంది. ఆ తర్వాత వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. అయితే వీరి రిలేషన్షిప్ ఎక్కువ కాలం పాటు ఉండదు. వేడ్ తనకు క్యాన్సర్ ఉందన్న విషయం తెలిసిన తర్వాత వెనెసాని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. దాంతో ఆమె చాలా బాధపడుతుంది. ఆ తర్వాత ఆమె కాపీ క్యాట్ అనే పేరుతో మెర్సనరీగా మారుతుంది. ఆమె ఎంచుకున్న ఆ లైఫ్ ఆమెను గ్యారిసన్ కేన్ అనే మరొక మెర్సనరీని కలుసుకునేలా చేస్తుంది. కేబుల్ ఫామ్ చేసే 6 ప్యాక్ అనే మెర్సనరీ టీంలో ఇతను మెంబర్. కేన్ అండ్ వెనిసాలు మెర్సనరీస్గా రిటైర్ అయిన తర్వాత వారిద్దరూ కలిసి శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక అపార్ట్మెంట్లో కలిసి జీవిస్తారు. ఈ అపార్ట్మెంట్లోనే ఇప్పుడు డెడ్పూల్ అండ్ వాల్వరిన్లు ఉన్నది. డెడ్పూల్ కేన్ని చంపి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన వెనెసాని తిరిగి తీసుకెళ్లడం కోసం ఆ ప్లేస్కి వస్తాడు. ఇక వాల్వరిన్ జేమ్స్ హడ్సన్కి ఇచ్చిన మాట ప్రకారం అతను మ్యాడ్రిపూర్ నుంచి తిరిగి వస్తూ జేమ్స్ ఫ్రెండ్ అయిన గ్యారిసన్ కేన్ ఎలా ఉన్నాడో చూడడానికి ఈ ప్లేస్కి వస్తాడు. వాల్వరిన్ ఆ అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళినప్పుడు డెడ్పూల్ తన గన్తో వాల్వరిన్ని షూట్ చేస్తాడు. అండ్ వాల్వరిన్ ఆ బుల్లెట్ని డాచ్ చేస్తాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య బ్రూటల్గా ఫైట్ జరుగుతుంది. వాల్వరిన్ తన క్లాస్తో డెడ్పూల్ చేతిని పొడుస్తాడు. కానీ అతను వాల్వరిన్ని కొట్టి తనని విడిపించుకుంటాడు. అలాగే అతనికి ఉన్న హీలింగ్ ఫ్యాక్టర్ పవర్ వలన అతనికి గాయాలు చాలా వేగంగా హీల్ అవుతాయి. ఇక్కడ ఈవెన్ డెడ్పూల్ వాల్వరిన్ని హేళన కూడా చేస్తాడు. నాకు మ్యూటెంట్ హీలింగ్ పవర్ ఉందనే విషయం నీకు తెలుసు కదా, నేను విన్నాను. కొంతమందికి లాగా కాకుండా నాకది సరిగ్గా వర్క్ చేస్తుంది కూడా అని చెప్పి తన 2 స్వార్డ్స్ని బయటకు తీస్తాడు. ఆ సమయంలో వాల్వరిన్ హీలింగ్ ఫ్యాక్టర్ పవర్ అంత బాగా వర్క్ అవ్వదు. ఇక డెడ్పూల్ అలా అనడంతో వాల్వరిన్కి చాలా కోపం వస్తుంది. నీకిప్పుడు ఆ పవర్ చాలా అవసరం, ఎందుకంటే నువ్వు నా టాలరెన్స్ లెవెల్ని పెంచావని చెప్పి వాల్వరిన్ డెడ్పూల్ వైపు వెళ్తాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. ఇద్దరు కూడా వారి వెపన్స్తో ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుంటారు. మళ్ళీ పైకి లేస్తారు. అటాక్ నుంచి తప్పించుకుంటారు. ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకుంటారు. అండ్ చివరికి డెడ్పూల్ తన 2 స్వార్డ్స్తో వాల్వరిన్ని వెనక పొడుస్తాడు. దాంతో వాల్వరిన్ ఓడిపోతాడు. సో వీరి మధ్య జరిగిన ఈ ఫస్ట్ ఫైట్లో డెడ్పూల్ గెలుస్తాడు. వాల్వరిన్ని ఓడించిన తర్వాత డెడ్పూల్ ఆ ప్లేస్లో ఉన్న ఒక ఫోటో ద్వారా కేన్ అండ్ వెనిసాలు ఎక్కడ ఉన్నారో తెలియడంతో అతను వారి కోసం ఆ ప్లేస్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అండ్ డెడ్పూల్ వెళ్ళిన కొంచెం సేపటికే వాల్వరిన్కి అయిన గాయాలు కొంచెం హీల్ అవడంతో అతను పైకి లేస్తాడు. అండ్ ఈ ఫైట్లో డెడ్పూల్ గెలవడానికి మెయిన్ రీజన్ ఆ సమయంలో వాల్వరిన్ యొక్క హీలింగ్ ఫ్యాక్టర్ పవర్ పూర్తిగా వర్క్ అవ్వదు. నిజం చెప్పాలంటే ఈ టైం కంటే 1 మంత్ బ్యాక్ ముందు వాల్వరిన్ తన హీలింగ్ పవర్ని పూర్తిగా కోల్పోయి ఉంటాడు. అండ్ మళ్ళీ ఇప్పుడు అతనికి ఆ పవర్ రీగైన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అందువల్లే ఈ సమయానికి వాల్వరిన్కి తన గాయాలు అంత ఫాస్ట్గా హీల్ అవ్వలేదు. ఆ తర్వాత డెడ్పూల్ కేన్ అండ్ వెనిసాలు ఉన్న ప్లేస్కి వెళ్ళి కేన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు కేన్ అండ్ వెనిసాలు డెడ్పూల్తో ఫైట్ చేస్తారు. మరోవైపు వాల్వరిన్ కూడా చివరికి ఆ ప్లేస్కి వచ్చి డెడ్పూల్ నుంచి వెనిసాని కాపాడతాడు. అలాగే అతనికి అయిన గాయాలు కూడా పూర్తిగా హీల్ అవుతాయి. కేన్ వెనిసాలతో పాటు వాల్వరిన్ కూడా ఉండడంతో డెడ్పూల్ ఆ ప్లేస్లో గ్రెనేడ్ వేసి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఈ వర్షన్ డెడ్పూల్ వైలెంట్గా కనిపిస్తాడు. అండ్ మళ్ళీ వీరిద్దరి మధ్య ఫైట్ 1999లో రిలీజ్ అయిన డెడ్పూల్ ఇష్యూ నెంబర్ 27లో కనిపిస్తుంది. ఈ కామిక్లో డెడ్పూల్ థెరపీ కోసం డాక్టర్ బాంగ్ అనే అతని దగ్గరకు వెళ్తాడు. మార్వెల్ కామిక్స్కి చెందిన హావర్డ్ ది డక్కి ఇతను భద్రశత్రువు. డెడ్పూల్కి ఒక ఉమెన్తో పాటు కొన్ని కార్టూన్ ర్యాబిట్స్ యొక్క
హాలుసినేషన్స్ వస్తూ ఉండడంతో ట్రీట్మెంట్ కోసం ఈ డాక్టర్ బాంగ్ని కలుసుకుంటాడు. అండ్ డాక్టర్ బాంగ్కి కూడా ఇదే ఫస్ట్ కేస్. అయితే ఈ కేసులో ప్రిస్క్రైబ్ చేయబడిన మెడిసిన్ డెడ్పూల్ హీలింగ్ పవర్తో పనిచేయదు. దాంతో డెడ్పూల్ ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఒక హీరో చనిపోవాలని చెబుతాడు. ఆ తర్వాత డెడ్పూల్ బొలివియాకి వెళ్ళి అక్కడున్న తన ఫ్రెండ్ అయిన మాంట్గామరీని కలుసుకొని తనకు వస్తున్న హాలుసినేషన్స్ గురించి చెబుతాడు. అండ్ అతను కూడా ఈ ప్రాబ్లం నుంచి నువ్వు బయటపడాలంటే నువ్వు ఏ కారణం లేకుండా ఒక సూపర్ హీరోతో ఫైట్ చేయాలని చెబుతాడు. డెడ్పూల్ తనతో ఎక్కువసేపు ఫైట్ చేయగలిగే స్కిల్స్ ఉన్న సూపర్ హీరో గురించి ఆలోచిస్తాడు. అప్పుడు అతనికి వాల్వరిన్ గుర్తుకు వస్తాడు. ఆ తర్వాత అతను జపాన్ వెళ్ళి లోగోస్తో పాటు బ్లెండ్ అవ్వడానికి స్ట్రీట్ పెడ్లర్గా మారు వేషం వేస్తాడు. అప్పుడు అతని షాప్ దగ్గరకు వాల్వరిన్ అండ్ కిటీ ప్రైడ్లు వస్తారు. వాల్వరిన్ ఒక ఫ్రెండ్ని కలవడానికి జపాన్కి వస్తాడు. అయితే వాల్వరిన్ డెడ్పూల్ మారు వేషాన్ని కనిపెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోమని చెబుతాడు. అయితే అదే సమయంలో డెడ్పూల్కి మళ్ళీ హాలుసినేషన్స్ కనిపించడంతో అతను వాల్వరిన్ హ్యాండ్ని గట్టిగా పట్టుకొని అతని క్లాస్తో తనని పొడవమని తనతో ఫైట్ చేయమని వాల్వరిన్ని రెచ్చగొడతాడు. కానీ వాల్వరిన్ పట్టించుకోడు. అప్పుడు డెడ్పూల్ వాల్వరిన్కి కోపం తెప్పించడం కోసం కిటీ ప్రైడ్ని కొడతాడు. దాంతో వాల్వరిన్ కోపంతో తన క్లాస్ని బయటికి తెస్తాడు. అది చూసిన డెడ్పూల్ ఇది ఫైటీ టైం, బ్లడ్ అని చెప్పి ఎగ్జైట్ అవుతాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ప్లేస్లో ఉన్న కొన్ని రూఫ్ టాప్స్ మీద కూడా వారు ఫైట్ చేసుకుంటారు. వాల్వరిన్ చాలా క్రూరంగా డెడ్పూల్పై దాడి చేస్తూ ఉంటాడు. అలాగే డెడ్పూల్ వాల్వరిన్తో ఫైట్ చేస్తూనే ఎక్స్మెన్ మీద జోక్స్ వేస్తూ ఉంటాడు. డెడ్పూల్ వాల్వరిన్ క్లాస్ నుంచి తప్పించుకొని అతన్ని సైడ్న పొడుస్తాడు. ఆ తర్వాత వాల్వరిన్ డెడ్పూల్ని పట్టుకొని ఒక స్టోర్ విండోని స్మాష్ చేస్తూ ఆ స్టోర్ లోపలికి వెళ్తాడు. అలాగే డెడ్పూల్ని తన క్లాస్తో పొడుస్తాడు కూడా. దాంతో డెడ్పూల్ గన్స్ తీసుకొని వాల్వరిన్ వైపు షూట్ చేస్తాడు. అప్పుడు ఆ బుల్లెట్స్ స్ట్రీట్లో ఉన్న ఒక అతనికి తగులుతాయి. అండ్ ఆ వ్యక్తి మరెవరో కాదు, వాల్వరిన్ ఫ్రెండ్ అయిన బ్లాక్ కేడ్. ఇతన్ని కలవడానికే వాల్వరిన్ జపాన్కి వస్తాడు. అండ్ ఆ బుల్లెట్స్ గాయం వలన అతను వాల్వరిన్ చేతుల్లోనే మరణిస్తాడు. దాంతో వాల్వరిన్కి బాగా కోపం వస్తుంది. రేజ్లో అతను డెడ్పూల్ మీద అటాక్ చేస్తాడు. అతని క్లాస్తో డెడ్పూల్ ఫేస్ని కట్ చేస్తాడు. ఇలా వాల్వరిన్ డెడ్పూల్ మీద అటాక్ చేస్తుండగా డెడ్పూల్కి తన హాలుసినేషన్స్లో కనిపిస్తున్న ఉమెన్ ఎవరో గుర్తుకు రావడంతో ఫైట్ చేయడం ఆపేస్తాడు. ఈ ఉమెన్ ఎవరో కాదు, డెడ్పూల్ వైఫ్ అయిన మెర్సిడెస్ విల్సన్. ఆ తర్వాత వాల్వరిన్ తన క్లాస్తో డెడ్పూల్ని పొడిచి అతన్ని పైకి లిఫ్ట్ చేస్తాడు. ఇలా వీరి మధ్య జరిగే ఈ సెకండ్ ఫైట్లో వాల్వరిన్ విన్ అవుతాడు. అలాగే 1999లో రిలీజ్ అయిన వాల్వరిన్ యాన్యువల్ 1999 కామిక్లో డంకన్ వెస్ అనే ఆథర్ అతను రాసిన న్యూ వేర్వుడ్ బుక్ని తన ఫ్యాన్స్కి సేల్ చేస్తూ ఉంటాడు. కిటీ ప్రైడ్ ఈ ఆథర్కి చాలా పెద్ద ఫ్యాన్ అవడంతో లోగన్ ఆ బుక్పై ఆ ఆథర్ సైన్ కోసం ఆ ప్లేస్కి వస్తాడు. అండ్ వాల్వరిన్ ఆ బుక్లో అతని చేత సైన్ చేయించుకొని ఆ బుక్ స్టోర్ నుంచి బయటికి వస్తాడు. అప్పుడు అతనికి డెడ్పూల్ స్మెల్ వస్తుంది. డెడ్పూల్ డంకన్ వెస్ని చంపడానికి ఆ ప్లేస్కి వస్తాడు. అండ్ అతను డంకన్ని చంపడానికి అతని హౌస్ రూఫ్ టాప్ మీద ప్రిపేర్ అవుతుండగా అప్పుడు వాల్వరిన్ తన కాస్ట్యూమ్ వేసుకొని రూఫ్ పైకి వచ్చి డెడ్పూల్ని కొడతాడు. అప్పుడు అతను ఆ బిల్డింగ్ మీద నుంచి పడబోతుండగా గోడని పట్టుకుంటాడు. డెడ్పూల్ ఇంతకుముందు కిటీ ప్రైడ్ని కొట్టినందుకు గాను వాల్వరిన్ డెడ్పూల్ మీద రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు. ఆ తర్వాత డెడ్పూల్ స్వింగ్ చేసి వాల్వరిన్ని ఫేస్ మీద కొట్టి మళ్ళీ రూఫ్ మీదకు వస్తాడు. అప్పుడు వాల్వరిన్ ఒక రాడ్తో డెడ్పూల్ని కంటిన్యూస్గా కొట్టి తన క్లాస్ని బయటకు తెస్తాడు. అది చూసిన డెడ్పూల్ భయపడతాడు. ఆ తర్వాత డెడ్పూల్ వాల్వరిన్ని ట్యాకిల్ చేయగా వారిద్దరూ రూఫ్ మీద నుంచి డంకన్ హౌస్ లోపల పడతారు. డెడ్పూల్ తన స్వాడ్ని వాల్వరిన్ మీదకు విసరగా అది అతని షోల్డర్లో నుంచి వెళ్ళి వాల్వరిన్ వెనక ఉన్న గోడకు గుచ్చుకుంటుంది. ఆ తర్వాత డెడ్పూల్ వెనక ఒక వేర్వుల్ఫ్ ఉంటుంది. అది చూసిన వాల్వరిన్ డెడ్పూల్ని వెనుకకు తిరిగి చూడమని చెబుతాడు. అయితే వాల్వరిన్ అతన్ని ట్రిక్ చేస్తున్నాడని అనుకుంటూనే డెడ్పూల్ వెనుకకు తిరిగి చూస్తాడు. అప్పుడు వేర్వుల్ఫ్ డెడ్పూల్ని పట్టుకొని పైకి లిఫ్ట్ చేసి అతన్ని విసిరివేస్తాడు. వాల్వరిన్ తన షోల్డర్కి ఉన్న స్వాడ్ని బయటకు తీసి తన క్లాస్ అండ్ స్వాడ్తో వేర్వుల్ఫ్ మీద అటాక్ చేస్తాడు. ఆ తర్వాత వారిద్దరూ ఒక రూమ్లో హైడ్ అవుతారు. అప్పుడు ఆ ప్లేస్లో వారికి డంకన్ ఎదురుపడతాడు. అండ్ అతను వారికి ఏం జరుగుతుందో చెబుతాడు. అతను ఒకప్పుడు వేర్వుల్ఫ్ అని, కానీ హ్యూమన్గా జీవించడం కోసం అతను తన హెరిటేజ్ని విడిచిపెట్టి వచ్చినట్టు చెబుతాడు. అయితే డంకన్ తన హెరిటేజ్ని అండ్ వారిని విడిచిపెట్టి వచ్చినందుకు ఈ వేర్వుల్ఫ్ డంకన్ని చంపడానికి ఆ ప్లేస్కి వస్తుంది. ఆ తర్వాత వేర్వుల్ఫ్ డోర్ని డిస్ట్రాయ్ చేసి ఆ ప్లేస్లోకి వస్తుంది.
అప్పుడు డెడ్పూల్ అండ్ వాల్వరిన్లు మొదటిసారిగా టీమప్ అయి ఆ వేర్వల్ఫ్తో ఫైట్ చేస్తారు. ఇక ఈ కామిక్ ఎండింగ్లో డెడ్పూల్ వాల్వరిన్ని మనం ఇప్పుడు ఈవెనేగా అని అడిగినప్పుడు వాల్వరిన్ డెడ్పూల్ ఫేస్ మీద కొట్టి ఇప్పుడు మనం ఈవెన్ అని చెప్పి అంటాడు. ఆ తర్వాత మన మధ్య ఇక ఎలాంటి హార్డ్ ఫీలింగ్స్ లేవని ప్రూవ్ చేయడానికి వాల్వరిన్ డెడ్పూల్కి బీర్ కొనిస్తున్నట్టు చెబుతాడు. అలా డెడ్పూల్ అండ్ వాల్వరిన్లు ఫ్రెండ్స్గా మారతారు. ఇలా మార్వెల్ కామిక్స్లో డెడ్పూల్ అండ్ వాల్వరిన్లు కొన్నిసార్లు ఒకరినొకరు చంపుకోబోతారు, కొన్నిసార్లు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.